ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి భక్తుడు కూడా భక్తురాలు కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలు కూడా ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీరు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మా బంధువుల్లో అయితే ఒకరు ఈ గురువుగారి దగ్గర చూపించుకున్నారండి. వారికి ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి మీరు కూడా దుర్గమ్మ తల్లి మీకు ఒక మంచి అవకాశం చూపించారని వెంటనే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన అమ్మవారి సందేశం. ఇంకా మన దుర్గమ్మ తల్లి ఏమంటున్నారంటే, బిడ్డ, ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 నెంబర్లలో ఒక నెంబర్ అయితే అనుక అమ్మ. నీ మనసులో ఎవరున్నారు? నువ్వు ఎవరి గురించి అయితే ఎదురు చూస్తున్నావు? వారు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వారి నుంచి నువ్వు ఎటువంటి శుభవార్త వినబోతున్నావు? నీ మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకి కూడా సమాధానం చెబుతాను తల్లి. ఈ మంగళవారం రోజున తీసుకువచ్చిన ఈ మంగళకరమైన వార్త అస్సలు వదులుకోవద్దు. ఈ దుర్గమ్మ తల్లి అంటే ఇష్టముంటే చివరి వరకు కూడా ఈ వీడియో చూడు తల్లి. నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది అని అయితే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. అమ్మవారు ఇలా ఎందుకు చెబుతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము. మీరైతే అమ్మవారిని తలుచుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అమ్మవారి రూపాన్ని మనసు నిండా నింపుకుని మీకు ఇష్టమైన వారిని తలుచుకుని థంబ్నెయిల్ చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా, వాటిలో ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. మీరు 3 వ్యక్తుల గురించి తెలుసుకోవాలి అనుకుంటే 3 నెంబర్లు కూడా మనసులో అనుకోండి ఫ్రెండ్స్. కేవలం ఇది జనరల్ రీడింగ్ అండి. అందరికీ కనెక్ట్ అవ్వాలి అనే రూల్ అయితే లేదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే అమ్మవారి సందేశంలా భావించండి. ముందుగా ఫస్ట్ నెంబర్ చూజ్ చేసుకున్న వారి గురించి అయితే తెలుసుకుందామండి. మీరు ఏ వ్యక్తి గురించి అయితే ఈ నెంబర్ అనుకున్నారో వారైతే మీ విషయంలో చాలా అంటే చాలా పాజిటివ్గా ఉన్నారండి. మీ గురించి చాలా మంచిగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని వారు వారి లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు. మిమ్మల్ని వారు చాలా పాజిటివ్ నేచర్ ఉన్న వ్యక్తి అని అయితే అనుకుంటున్నారు. మీరు ఎక్కడికి వెళితే అక్కడ వాతావరణం అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది అని, మీరు ఒక స్వచ్ఛమైన వ్యక్తులు అని, మీ మనసు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది అని, మీరు ఏదీ కూడా మనసులో దాచుకోరు అని, ఏదైనా సరే ఏదున్నా జనాలతో షేర్ చేసుకుంటారు అని, మీరు ఎటువంటి వ్యక్తులు అంటే జీవితంలో ప్రతిదానికి ఒక విలువని ఇస్తారు, ఒక మహత్యాన్ని ఇస్తారు. మీకు అనిపిస్తుంది మీరు చాలా మంచి వ్యక్తులు అని. మీరు అటువంటి వారికి చాలా విలువ ఇస్తారు. మీకైతే అటువంటి వ్యక్తులే లభిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే మనం ఇటువంటి వారితో కూడా రిలేషన్లో ఉంటాము. వారు మనకి అంత మంచిగా అనిపించరు, తెలుసు వారు అంత మంచివారు కాదు అని. అయినప్పటికీ కూడా ఆ రిలేషన్ని కొనసాగిస్తూ ఉంటాము. కానీ మీరు మాత్రం అటువంటి వారు కాదు. మీరు ఎప్పుడూ కూడా అలాంటి రిలేషన్లో ఉండరు. మీ గురించి అయితే వారు ఈ విధంగా ఆలోచిస్తున్నారు. మీరు చాలా మంచి వ్యక్తులు అని, చాలా స్వచ్ఛమైన మనసున్న వ్యక్తులు అని, మంచి మనసున్న వారితో మాత్రమే మీరు రిలేషన్లో ఉంటారు అని, మిమ్మల్ని అయితే వారు వారి లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు. వారికి అనిపిస్తూ ఉంటుంది మీకు బయట సరదాగా తిరగటం చాలా ఇష్టము అని, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయటం చాలా ఇష్టము అని, ప్రతి మూమెంట్ని కూడా మీరు ఎంజాయ్ చేస్తారు అని, ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి అని, మీకు పార్టీలు అంటే చాలా ఇష్టం, జనాలతోటి కలిసి టైం స్పెండ్ చేయటం కూడా చాలా ఇష్టం, మీరు ప్రతి పనిని కూడా చాలా ఎనర్జెటిక్గా చెయ్యాలి అని అనుకుంటారు. ఇక్కడ మీకు బద్ధకం అనేది అస్సలు లేదు. ఎవరికైనా సరే మీరు నిజమైన ప్రేమనే ఇస్తారు. అదే నిజమైన ప్రేమని మీరు కూడా వారి నుండి కోరుకుంటారు. అలాగే మీకు కోపం వచ్చింది అంటే చాలా ఎక్కువగా కోపం వచ్చేస్తుంది. చాలా తొందరగా కోపాన్ని తెచ్చుకుంటారు. మీరు కోపాన్ని తెచ్చుకున్న తర్వాత మిమ్మల్ని క్షమించమని అడగగానే మీరైతే కూల్ అయిపోతారు. ఎక్కువ కోపాన్ని చూపించరు.
మీరు ఏ పని చేసినా అందులో ఉన్నత స్థానానికి చేరుకుంటారు అని వారు ఆ విధంగా ఆలోచిస్తున్నారు. మీరు ఏ విషయాలని కూడా మనసులో ఉంచుకోరు. మీరు ఎప్పుడూ కూడా మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళటం కోసం, జీవితంలో ఉన్నత స్థానాలకి చేరుకోవటం కోసం ఆలోచనలు చేస్తూ, కృషి చేస్తూ ఉంటారు. మీరు స్వచ్ఛమైన వ్యక్తులు అని, ఎవరికీ చిన్న అపకారం కూడా చేయరు అనైతే వారు అనుకుంటున్నారు. అలాగే మీరు చాలా సఫలీకృత వ్యక్తులు అనైతే అనుకుంటున్నారు. మీరు ఎప్పుడూ కూడా కష్టపడకుండా ఏదీ రావాలి అని కోరుకోరు. ఎక్కువగా కర్మపైనే మీరు నమ్మకాన్ని ఉంచుతారు. మనం మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలను అనుభవిస్తాము. చెడ్డ కర్మలు చేస్తే చెడ్డ కర్మలనే అనుభవించవలసి వస్తుంది. ఈ సిద్ధాంతాన్ని మీరు నమ్ముతారు. అందుకే మీరు ఎప్పుడూ కూడా మంచి కర్మలే చేస్తూ ఉంటారు. మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. మంచి వారికి అంతా మంచి జరుగుతుంది అని అయితే వారు మీ గురించి అనుకుంటున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరైతే 2వ నెంబర్ కోరుకున్నారో, ఎవరి గురించి అయితే మనసులో అనుకుంటూ ఈ నెంబర్ తాకారో వారి కోసం మనమైతే తెలుసుకుందామండి. మీరు ఎవరి గురించి అయితే 2వ నెంబర్ తాకారో ఆ వ్యక్తి మీ గురించి ఇలా అనుకుంటున్నారు. మీరు కొంచెం బద్ధకస్తులుగా ఉంటారు అని, మీరు కొంచెం నిరాశావాదులుగా ఉంటారు అనైతే అనుకుంటున్నారు. మిమ్మల్ని సంజాయించడం కొంచెం కష్టమే అనైతే వారు అనుకుంటూ ఉన్నారు. ఎప్పుడూ కూడా నిరాశగా ఉంటారు అని, ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలే చేస్తూ ఉంటారు అని, మీ ఫాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో అది మీ జీవితంలో మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వటం లేదు. ప్రతి పనిలో కూడా ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి మీలో ఏదో ఒక లోటైతే కనిపిస్తుంది. వారు ఇలా కూడా అనుకుంటున్నారు. మీరు ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించే వ్యక్తులు అని, ఎక్కువగా చెడు ఆలోచనలు చేస్తారు అని, అందువల్ల మీరు నకారాత్మకంగా తయారవుతున్నారు అని, మీరు మీ పనులు సరైన సమయంలో చేయటం లేదు, అందువలనే మీ పనులు సఫలీకృతం కావటం లేదు అని, మీరు చాలా నిరాశావాదులు అని, బద్ధకస్తులని వారైతే అనుకుంటున్నారు. మీరు ఏ పని ప్రారంభించినా సరే ఇది సక్సెస్ అవుతుందా లేదా అనే భయంతోనే ప్రారంభిస్తారు. మీకు దేని మీద కూడా నమ్మకం అనేది ఉండదు. మీ ఆలోచనలన్నీ కూడా లోపల లోపల నెగిటివ్గా మారిపోతున్నాయి అని, మీరు మీ జీవితంలో ప్రతిదానిని కూడా ఎక్కువగా నెగిటివ్గా ఆలోచిస్తూనే ఉన్నారు అని, మీకు చాలా కన్ఫ్యూజన్స్ అనేవి ఉన్నాయి. మీరు ఏ డెసిషన్ కూడా తీసుకోలేకపోతున్నారు. మీ ఎదురుగుండా అన్నీ సత్యాలే ఉన్నాయి, నిజాలే ఉన్నాయి. అయినా కూడా మీరు సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. చుట్టుపక్కల వారి ప్రభావం మీపైన చాలా ఎక్కువగా ఉంటుంది అనైతే వారు అనుకుంటున్నారు. మీరు చెడు సాంగత్యంలోకి వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీరు మీ లైఫ్లో చాలా కలలు కన్నారు, కానీ మీరు వాటిని పూర్తి చేసుకోలేకపోతున్నారు. మీరు మీ లైఫ్లో అన్నీ చేయగలరు. మీరు మీ జీవితంలో ముందుకు వెళ్ళగలరు. మీరు జనాలకి ఒక ఎగ్జాంపుల్లా ఉంటారు. కష్టపడి పనిచేసినట్లయితే మనుషులు ఎంత ఎత్తుకైనా ఎదగగలరు. కానీ మీరు చెడ్డ సాంగత్యంలోకి వెళ్ళటం వలన డెసిషన్ అనేది సరిగ్గా తీసుకోలేకపోతున్నారు. పని అంటే భయపడుతున్నారు. చాలా ఎక్కువగా జనాల గురించే ఆలోచిస్తున్నారు. ఆ పరమేశ్వరుడైతే మీ భాగ్యంలో అంతా మంచిగానే రాశారు. వాటన్నిటినీ కూడా మిస్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. మీరు ఎవరినైతే కోరుకున్నారో వారికి అనిపిస్తుంది మీకు ఎవరైనా తెలివైన వ్యక్తులు గైడెన్స్ అనేది చాలా అవసరము అని, మిమ్మల్ని గైడ్ చేయాలి, మీ జీవితం గురించి మీకు చెప్పాలి, ఏం చేయాలి ఏం చేయకూడదు, మీ ఫ్యూచర్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ మాత్రమే మిమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంది. మీరు ఎవరికో డబ్బులు ఇచ్చి ఉంటారు, వారు మిమ్మల్ని మోసం చేసి ఉంటారు. మీరు ఎంత సంపాదిస్తున్నా సరే, మీరు ఎంత పొదుపు చేయాలి అనుకుంటున్నా సరే ధనాన్ని పొదుపు చేయలేకపోతున్నారు. మీరైతే మీ అమ్మగారికి చాలా ప్రియమైన బిడ్డ. ఎవరో ఒక పర్సన్ తోటి మీకు అటాచ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మీరు కోరుకున్న వారైతే ఇలా అనుకుంటున్నారు, మీ భాగ్యం అయితే చాలా చాలా బాగుంది అని. కాకపోతే మీరు దేని మీద కూడా శ్రద్ధ పెట్టడం లేదు అని, శ్రద్ధ పెట్టి చేస్తే ఏదైనా మీరు సాధిస్తారు అని అయితే వారు అనుకుంటున్నారు. వారైతే ఇవన్నీ మీ గురించి అనుకుంటున్నారు. అవన్నీ నిజమా కాదా అనేది మీకే తెలియాలి. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు 3వ నెంబర్ అండి. ఇప్పుడు 3వ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి. ఆ వ్యక్తి అయితే మీకోసం చాలా పాజిటివ్ ఎనర్జీస్తో అయితే ఉన్నారు.
ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా పాజిటివ్ ఎనర్జీస్తో చూస్తున్నారు. మీరు లక్షల సమస్యల్లో ఉన్నా, లక్షల ఇబ్బందుల్లో ఉన్నా, 4 వైపుల నుండి జనాలు మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్నారు. కానీ మీరు మాత్రం మీకోసం చాలా అంటే చాలా పాజిటివ్గా ఉన్నారు. బయట ఏం జరిగినా సరే మీ చుట్టూ రక్షణ కవచం అనేది ఉంది. అదే దేవి రక్షణ కవచం. మీరు చేసిన మంచి కర్మలు, మీరు జనాలతో నడిచిన మంచి తీరు, అమ్మవారిపై మీకు ఉన్న శ్రద్ధా భక్తులు, మీకున్న మంచి మనసు వలన అమ్మవారి రక్షణ కవచం అనేది మీ చుట్టూ ఎప్పుడూ కూడా ఉంటుందండి. అలాగే అమ్మవారు ప్రతి క్షణము కూడా మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నారు. వారు మీ గురించి ఇలా అనుకుంటారు, మీరు చాలా చాలా పాజిటివ్ వ్యక్తులు అని, ఎప్పుడూ ఎవరిని మోసం చెయ్యరు అని, మీకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా అవన్నీ కూడా మీరే అనుభవిస్తూ ఉంటారు. పైకి వేటిని కూడా కనిపించనివ్వరు. కానీ రాబోయే సమయం అయితే మీకు చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎంత కఠినమైన పరీక్షలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు అని, అస్సలు కృంగిపోరు అని అయితే వారు అనుకుంటారు. ఎలాంటి సమస్యలనైనా సరే ఎలా ఎదుర్కోవాలి, వాటి నుండి ఎలా బయటపడాలి అని మీరు ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళతారు అని అయితే వారు అనుకుంటున్నారు. వారు ఇంకా ఇలా అనుకుంటున్నారు, మీరైతే చాలా ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు అని. మీరు చదువుకుంటున్నా, బిజినెస్ చేస్తున్నా, లేదంటే జాబ్ చేస్తున్నా, దేనినైనా కూడా మీరు చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుంటారు. మీరు వాటిలో సఫలీకృతం అవుతారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు అని, మీ మనసు చాలా మంచిది అని, మీతో కలిసి వారి ప్రపంచాన్ని చూస్తూ ఉన్నారు. మీతో రిలేషన్లో ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని వారి లైఫ్ పార్ట్నర్గా అనుకుంటూ ఉన్నారు. వారు అనుకుంటారు మీరు చాలా బుద్ధిమంతమైన వ్యక్తులు అని. మీరు దేంట్లోనైనా సరే దేనికైనా సరే కనెక్ట్ అవుతూ ఉంటారు. మీ మనసుని ఉపయోగిస్తారు. మీ మైండ్ అయితే చాలా తేజస్సుతోటి ఉంటుంది. మీరు ఏ పని చేసినా కూడా చాలా కష్టపడి చెయ్యాలి అని అనుకుంటారు. ఎక్కడా కూడా బద్ధకాన్ని అయితే చూపించరు. మీతో లైఫ్ జర్నీ చాలా బాగుంటుంది అని అయితే వారు కోరుకుంటున్నారు. ఎప్పటికీ మీతో కలిసి ఉండాలి, అలాగే ఫ్యామిలీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇస్తారు అని అయితే వారు మీ గురించి చాలా చాలా పాజిటివ్గా మంచిగా అనుకుంటున్నారండి. మరి రీడింగ్ కనెక్ట్ అయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.